చూడొచ్చు రాష్ట్రంలో మతాల మధ్యలో కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో అయినా సరే మనం అందరం కలిసి ఉండాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే మతాన్ని తేడా లేకుండా అందరం కూడా కలిసి మనం అందరం కూడా మంచిగా బతకాలా అనే ఒక మంచి ఆలోచనతోని చాలామంది కూడా మనం చూడొచ్చు సోషల్ మీడియాలో కూడా ఎవరికి గొడవలు జరగొద్దని చెప్పేసి. కానీ అయినా కూడా మత విద్వేషాల మధ్యలో అనేకమైనటువంటి గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో నేను ఎందుకు చెప్తున్నది ఇదంతా కూడా అంటే మనము హైదరాబాద్ మహానగరం సో ఉప్పల్ ప్రాంతంలో ఉన్నటువంటి బీరప్పగడ్డ అనే ఆ ఏరియాలో మనం ప్రస్తుతానికి ఉన్నాం. సో ఇక్కడ దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి వెళ్ళి సో ఇక్కడ ఒక శివాలయం ఉండేదట 30 సంవత్సరాల నుంచి వెళ్ళి. సో ఇదే ఆ శివాలయం గుడి. సో ఈ గుడికి సంబంధించినటువంటి ఒక పెద్ద ఇష్యూ జరుగుతూ ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం అయితే. సో ఏంది ఆ ఇష్యూ అని అంటే ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా, ఒకసారి చూడొచ్చు. సో చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చాలామంది చాలా పెద్దగా ఇష్యూ జరుగుతూ ఉన్నది. 30, 35, 50 సంవత్సరాల నుంచి వెళ్ళి దాదాపు చాలామంది ఇందాక అడిగితే చెప్తా ఉన్నారు ఒక 50 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ గుడి ఇక్కడ ఉండేది. సో ఈ గుడికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన గోస్కొండ మల్లయ్య అనే వ్యక్తి ఈ ల్యాండ్ని వాళ్ళకి ఇచ్చిరట సో ఈ గుడిని కట్టడానికి. మరి ఈ గోస్కొండ మల్లయ్య అనే వ్యక్తి ఈ గుడిని ఇచ్చినటువంటి పరిస్థితి అప్పట్లో. సో ఇందులో శివలింగం కూడా అప్పట్లో ఉండేనంట. ఆ శివలింగం కూడా తీసేసిరు. దాదాపు ఒక ఎన్ని సంవత్సరాలు అవుతుంది శివలింగం ఇందులో తీసేసి ఎప్పుడు తీసేసిరు? ఎన్ని ఏళ్ళ 20 ఏళ్ళు అయిందా? 20 ఏళ్ళకు ముందు ఇందులో శివలింగం కూడా తీసేసిరు. సో అది ఎక్కడ చేసిరో మాయం చేసిరో అసలు ఎవరు తీసిరో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇంత దారుణం ఉంటుందా? హిందూ మతాన్ని మనం అందరం కూడా హిందూ ముస్లిం అని చెప్పేసి మనం అందరం అనుకుంటున్నాం కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి వెనక ఉన్నటువంటి ఇల్లు ఇది ముస్లిం వ్యక్తిది. సో అతను అబ్జెక్షన్ చేస్తున్నాడు, మమ్మల్ని బెదిరిస్తున్నాడు, భయభ్రాంతులు కూడా గురి చేస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు, ఒకసారి మనం పూర్తిగా డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేద్దాం. సో చాలా మనం చూడొచ్చు మొన్న మేడారంలో జరిగినటువంటి కోవా బన్నుకు సంబంధించినటువంటి వలి వ్యక్తిని కూడా హిందువులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా చాలామంది కూడా ఆయనకు మంచి మద్దతు ఇచ్చారు. సో ఒక ముస్లిం అయినప్పటికీ కూడా హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనే ఎలాంటి భేదాలు లేకుండా అందరం కలిసి ఉండాలని చెప్పేసి అక్కడ పెద్ద పోరాటం చేశారు. తన దగ్గర పోయి కూడా కర్నూలు పోయి చాలామంది కూడా కలిసి మేము ఉన్నామని చెప్పారు. మరి ఇక్కడ ఒక హిందువులు గుడి కట్టుకుంటుంటే ఎందుకు అబ్జెక్షన్ చెప్తా ఉన్నారని చెప్పేసి దాదాపు ఇక్కడ 50-60 సంవత్సరాల నుంచి వెళ్ళి ట్రాన్స్జెండర్స్ సో ఇక్కడ మొత్తం కూడా వీళ్ళే ఉంటారు. సో మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని ఉండనీయము, మిమ్మల్ని ఏదో చేస్తామని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. సో మీరు మాకు అడ్డు వస్తే మేము ఏదైనా చేయడానికి కూడా మేము ఉంటాం, సిద్ధంగా ఉంటాము. మీరు అనవసరంగా ఇక్కడ కట్టొద్దని చెప్పేసి. వాస్తవానికి మీకు చూసే వాళ్ళకి డౌట్ వస్తుంది, అసలు ఏం జరుగుతుంది ఈ గుడి దగ్గర అంటే వీళ్ళు గుడి కడతారు అంటున్నారా? గుడి కడతలేరు, వీళ్ళు గుడి కడతలేరు. ఒకసారి చూపిస్తారు ఎందుకు జరుగుతుంది ఇష్యూ అని అంటే ఒకసారి రావచ్చు. ఇగో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ చూడొచ్చు. ఈ గుడి ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఇది ఉన్నదో సో ఈ గుడికి ఇక్కడ మసీదు ఉన్నది, కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఈ గుడి దగ్గర నుంచి చెప్పులు వేసుకొని పోతున్నారు. ఇక్కడ మొత్తం క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఇక్కడ మొత్తం తాగి సీసలు గిట్లా అడ్డగలిగా పారేస్తూ ఉన్నారు. ఇక్కడ చెప్పులు ఇడుస్తున్నారు. సో ఇక్కడ అంతా కూడా పవిత్రమైనటువంటి ఈ ప్లేస్ని మొత్తం అపవిత్రత చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ముగ్గు కూడా గీసుకున్నారు. చూసుకోండి ఒకసారి. ఇట్లా గీసుకొని వీళ్ళంతా కూడా ఒక ప్రహారీ కూడా దీనికి సంబంధించినటువంటి వన్ సైడ్ ప్రహారీ కూడా కడదాం అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. సో కానీ దానికి అబ్జెక్షన్ చెప్తా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎందుకు కట్టాలని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారంటే మేము ఇక్కడ అపవిత్రత జరుగుతున్నది. సో మేము ఎంతోమందికి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేరు. సో పోలీస్ వాళ్ళకు కూడా చెప్పినాం, వాళ్ళు కూడా మమ్మల్ని మీరు చెయ్యొద్దు, ఎందుకు మీ మధ్యలో గొడవలు జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. సో వాస్తవానికి ఇప్పుడు ఇయ్యాలనో నిన్ననో మొన్ననో వచ్చిన గుడి కాదు కదా, దాదాపు ఒక 60-50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గుడి ఇది. సో వాళ్ళు ఏదో అక్కడ మొత్తం ఒక మంచిగా నిర్మించుకుందామని చెప్పేసి అక్కడి నుంచి ఒక గోడ పెట్టుకొని దీన్ని కొంచెం మంచిగా కాపాడుకుందామనే ఆలోచనతో మీరు ఉన్నారు. సో చూడండి ఇక్కడ నంది కూడా ఉన్నది చూడండి. ఇక్కడ ఈ నంది దగ్గర కూడా చాలా ఇక్కడ ఈ వికెట్లు పెట్టి క్రికెట్ ఆడడం, ఇక్కడ దీని చుట్టూ పిచ్చి పిచ్చిగా చేయడం అంటే ఏ అయితే చేయకూడని పనులు ఉంటాయో ఇక్కడ అట్లా చేస్తుండే అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి చూడవచ్చు, ఇక్కడ చాలా మంది కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పెద్ద ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అంటే ఏంది అసలు ఈ ఇష్యూని మిమ్మల్ని అంటే ఎప్పటి నుంచి ఆపుతున్నారు అసలు? ఇది గత 65 సంవత్సరాల నుంచి ఈ గుడి ఉన్నదండి. మేము 25 సంవత్సరాల నుంచి ఇక్కడ కిరాయికి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి మేము గుడిలో పూజలు చేయటం, బోనాలకు ఉండేయండి, శివరాత్రికి ఉండేయండి,
బతుకమ్మ గుడి ఏంటి ఇవన్నీ పూజలు చేసుకుంటూ ఉంటున్నాము. ఇది కాకపోతే ఓపెన్‌గా ఉంది. ఈ గుడిది ఏమైనా డెవలప్ చేయాలన్నా మేము మనసు కింద తీసుకొని ఏదైనా చేయాలన్నా గానీ అసలు దీని గురించి మాకు కరెక్ట్‌గా తెలవక కొన్ని సంవత్సరాల నుంచి వదిలేసినాం. ఈ మధ్యన మేము లేఅవుట్ తెప్పించినాం. లేఅవుట్‌లో వచ్చేసి ఇది గుడి కిందనే ఉన్నట్టుంది. దానివల్ల మేమేం చేసినామంటే ఇక్కడ కొంతమంది కావాలని సిగరెట్లు తాగేసుడు, చెప్పులేసుకొని నడుసుడు, క్రికెట్ ఆడుకుంటా నంది దగ్గర కాలు పెట్టుడు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చూసి మాకు చాలా బాధ అనిపించి మేమేం చేసినామంటే సరే ప్రస్తుతానికి చుట్టూ పారిగోడ కట్టేసి లేఅవుట్‌లో గుడి కిందనే ఉంది కదా! పారిగోడ కట్టించి గేట్ పెట్టిన తర్వాత పర్మిషన్ తీసుకొని గుడి టెంపుల్ స్టార్ట్ చేద్దాంలే అన్నట్టుగా మేము గోడ కట్టియడం జరుగుతుంది. గోడ కట్టించే క్రమంలో మమ్మల్ని పోలీసోళ్ళు వచ్చి ఆపేయటం జరిగింది. మమ్మల్ని అడ్డుకుంటుర్రు. అది మా బాధ. అంటే ఎప్పటి నుంచి అడ్డుకుంటారు? మీరు ఎప్పుడు అనుకురు కడదామని? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది గొడవ అంతా కూడా? ఎప్పటి నుంచి? మా ఒక వారం 10 రోజులు బట్టి ఈ పక్కన 2, 3 ఫ్యామిలీలోళ్ళు వాళ్ళు కూడా సహకరించిర్రు. గుడికి మనం డెవలప్ చేసుకుందాం, గలీజు లేకుండా ఉందామని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే వాళ్ళకిను ముస్లిం వాళ్ళకి ఏదో చిన్న ఇదైందంట. దానికి పోలీస్ స్టేషన్‌లో వాళ్ళని వీళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మేమేం చేసినామంటే సరే గలీజు కాకుండా కుక్కలు మూత్రం పోయకుండా, పిల్లలు క్రికెట్ ఆడి కాళ్ళు పెట్టకుండా, సిగరెట్లు తాగేయకుండా, బీర్లు తాగేయకుండా చుట్టూ పారి కూడా పెడదామని మేము 10, 15 రోజులు బట్టి మాట్లాడుకొని ఇవాళ స్టార్ట్ చేస్తే ఆఫ్ చేశారండి. మాది